శ్రీమాత్రే నమః. కోరిన కోర్కెలు తీర్చే రాహుకాల దీపము ఎలా పెట్టాలి? ఎప్పుడు పెట్టాలి? ఎందుకు రాహుకాల దీపానికి అంత ప్రాముఖ్యత ఉంది? ఏ దేవత అనుగ్రహం కోసం మనం రాహుకాల దీపం పెడతాము? ఏ కోరికతో రాహుకాల దీపం పెడతాము? మనకి ఏ సమస్య ఉన్నా కూడా రాహుకాల దీపము అన్నిటికీ పరిష్కారం చూపుతుందండి. రాహుకాల దీపము చాలా చాలా పవర్‌ఫుల్ అండి. అతి శక్తివంతమైన ఈ రాహుకాల దీపము ఎలా పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? ఎవరు పెట్టాలి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. రాహుకాల దీపం చాలా చాలా పవర్‌ఫుల్ అని చెప్పుకున్నాం కదండీ! ఇది నిమ్మకాయలో పెట్టే దీపమేనండి. దీన్ని రాహుకాల దీపము అంటారు. ఇలా నిమ్మకాయలు మంచి నిమ్మకాయలు తీసుకోండి. మచ్చలు అలాగే కుళ్ళినవి ఇలాంటివి లేకుండా తీసుకోవాలండి. దుర్గాదేవి అనుగ్రహం కోసం పెట్టేది రాహుకాల దీపం అండి. ఈ రాహుకాల దీపము నవరాత్రుల్లో వెలిగించవచ్చు. 9 రోజులు కూడా నవరాత్రులు 9 రోజులు వెలిగించవచ్చు. లేదా మంగళవారము, శుక్రవారము రాహుకాల టైంలో వెలిగించవచ్చండి. ప్రతిరోజు కూడా రాహుకాల టైమింగ్స్ అనేది మారుతూ ఉంటాయి. మీరు ఇన్ని వారాలు చేస్తాము లేదా ఒక్క వారమైనా ఇలా చేస్తాము అని మొక్కుకొని చేసుకోవచ్చనమాట. ఇలా మంగళవారం అయితే 3-4:30 ఉంటుందండి. శుక్రవారము ఇలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. లేదా నవరాత్రుల్లో వెలిగించే వాళ్ళు 9 రోజులు కూడా రాహుకాల దీపము వెలిగిస్తారండి. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జాబ్ రాదు. అలాగే సంతానం లేక కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య వివాదాలు ఇలా ఎటువంటి సమస్యకైనా కూడా ఈ రాహుకాల దీపము అమ్మవారికి మొక్కుకొని ఇన్ని వారాలు చేస్తాము అని మీరు అనుకొని వెలిగించి చూడండి. ఆ ప్రతిఫలం అనేది మీకే తెలుస్తుందనమాట. ఆ రిజల్ట్ అనేది మీరే చూస్తారు. రాహుకాల దీపానికి అంతటి ప్రాముఖ్యత ఉందండి. చాలా చాలా పవర్‌ఫుల్ అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా! ఈ రాహుకాల దీపానికి అంత ఇంపార్టెన్స్ అనమాట. ఈ రాహుకాల దీపము పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహము మన మీద త్వరగా కలుగుతుంది. రాహుకాల దీపము ఎవరు పెట్టాలి అంటే ఎవరైనా కూడా పెట్టొచ్చండి రాహుకాల దీపము. అలాగే ఎప్పుడు పెట్టాలి అంటే మీరు శుక్రవారమైనా పెట్టుకోవచ్చు, మంగళవారమైనా పెట్టుకోవచ్చు. లేదా నవరాత్రుల్లో అయితే 9 రోజులు కూడా పెట్టుకోవచ్చండి. ఇది ఎక్కువగా అమ్మవారి ఆలయాల్లో దుర్గామాత ఆలయాల్లో, అమ్మవారి ఆలయాల్లో ఎక్కువగా వెలిగిస్తారండి ఈ రాహుకాల దీపము. ఇంట్లో వచ్చేసరికి చాలా తక్కువగా వెలిగిస్తారు. ఎందుకంటే నియమాలు ఎక్కువగా ఉంటాయండి. మనం ఇంట్లో వెలిగించాలి అంటే ఇల్లంతా కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆ రాహుకాల దీపం వెలిగించేటప్పుడు ఎవరు కూడా అలా మైల ఉన్నవాళ్ళు, అంటూ ఉన్నవాళ్ళు ఇలా ఎటువంటి వాళ్ళు కూడా మన ఇంట్లోకి కూడా రాకూడదండి. అది కూడా తులసి కోట దగ్గర మాత్రమే వెలిగించాలి. ఇంట్లో లోపల వెలిగించకూడదండి ఈ రాహుకాల దీపం కూడా. అందుకని ఎక్కువగా నియమాలనేవి ఉంటాయి కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా టెంపుల్‌లోనే వెలిగించడానికి ప్రయత్నించేయండి. ఇంటి దగ్గర మనం ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకోవచ్చండి. ముందుగా ఈ నిమ్మకాయలనేవి మచ్చలు, కుళ్ళినవి లేకుండా ఇలా తీసుకొని మనం 5 నిమ్మకాయలు తీసుకుంటే ఇలా సగానికి కట్ చేసి ఆ రసం అంతా కూడా నిమ్మరసం అంతా కూడా పిండేసి ఆ నిమ్మకాయ చెక్కని ఇలా తిప్పితే ఏంటంటే ఇదిగోండి ఈ విధంగా ఉంటాయన్నమాట. దీనికి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. అలాగే 9 వెలిగిస్తే మంచిదండి. కొంతమంది 2 కూడా వెలిగించవచ్చు. మనం ఏదైనా కూడా ఒక సంకల్పంతోటి, ఒక సమస్యతో బాధపడుతూ అమ్మవారికి ఒక కోరికతో మనం ఈ రాహుకాల దీపం వెలిగిస్తున్నాం కాబట్టి 9 దీపాలు వెలిగించండి. చాలా మంచిది. మనం టెంపుల్‌లో వెలిగించేవాళ్ళు ఈ విధంగా మనం ఇంటి దగ్గరే ఇవన్నీ కూడా ప్రిపరేషన్ చేసుకొని ఆ టైంకి తీసుకొని వెళ్ళొచ్చండి. ఇక్కడ కొంచెం పసుపు తీసుకొని మనం పసుపు గణపతిని అలాగే అమ్మవారిని ఇలా చేసుకుంటున్నామనమాట. ఈ విధంగా చేసుకొని ఇవన్నీ కూడా టెంపుల్‌కి తీసుకొని మనం ఏ వారం అయితే వెలిగించాలి అనుకుంటున్నామో మంగళవారం అయితే 3-4:30 అండి. శుక్రవారము ఈ 2 రోజుల్లో ఎక్కువగా వెలిగిస్తారండి. లేదా నవరాత్రులు అయితే 9 రోజులు కూడా వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. నిష్టగా, దీక్షగా 9 రోజులు వెలిగించి చూడండి. మీరు ఏదైనా సరే ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎంత చేసినా కూడా ఆ సమస్య అలాగే ఉండిపోతుంది అనుకున్నప్పుడు
ఇలా అమ్మవారి ప్రీత్యర్థం ఒక్కసారి ఈ రాహుకాల దీపం వెలిగించండి. మీరు ఇన్ని వారాలు అనుకుని చేయొచ్చు, లేదా ఎక్కువ వారాలు మేము చేయలేమమ్మా, ఒక్క వారమైనా వెలిగిస్తాము అనుకుని ఒక్క వారమైనా కూడా ఈ విధంగా వెలిగించవచ్చు. ముందుగా మనం ఒక పేపర్ ప్లేట్ తీసుకొని దాని మీద మనం టెంపుల్‌లో వెలిగిస్తున్నాం కదండీ! అందుకని చెప్పేసి ఈ పూజా సామాగ్రి ఏమీ కూడా మనం ఇంటికి మళ్ళీ తీసుకురామన్నమాట. అందుకని చెప్పేసి ఇలా పేపర్ ప్లేట్ తీసుకొని దాని మీద అష్టదళ పద్మం ముగ్గు వేసుకోండి. ముందుగా పసుపు రాసుకొని ఇలా ముగ్గు వేసుకోండి. ఎవరికైనా జాతకంలో రాహుగ్రహ దోషము ఉన్నప్పుడు మనం ఈ దీపం వెలిగించడం వలన రాహుగ్రహానికి దుర్గాదేవి అధిష్టాన దేవత అండి. అందువల్ల మనం ఈ దీపం వెలిగించడం వలన ఆ జాతకంలో ఉండే ఆ దోషం అనేది సరి అయ్యి మనం ఏ పనులు చేసినా కూడా ఆటంకాలు వస్తుంటే అవన్నీ కూడా జాతకంలో ఉన్న ఆ దోషం అనేది పోతుందండి. ఎంతో శక్తివంతమైన ఈ నిమ్మకాయ దీపం అని పిలుస్తారు, లేదా రాహుకాల దీపం అని పిలుస్తారు. అలాగే పరమేశ్వరుని ప్రీత్యర్థం అయితే ఈ రాహుకాల దీపము సోమవారం వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. ఈ రాహుకాల దీపము ఓన్లీ రాహుకాలం ఉన్న టైమింగ్స్‌లోనే వెలిగించాలా? ఇంకెప్పుడైనా వెలిగించకూడదా వేరే టైంలో అంటే, లేదండి రాహుకాలం ఉన్న టైంలోనే వెలిగించాలి. ఇలా మనకి సోమవారం ఒక టైం వస్తుంది, మంగళవారం ఒక టైం వస్తుంది, బుధవారము ఇలా మనకి రాహుకాలం అనేది మనకి క్యాలెండర్‌లో చూసుకుంటే తెలుస్తదండి. ఏ రోజు ఏ టైమింగ్స్ అనేది ఎక్కువ అమ్మవారి ప్రీత్యర్థం మంగళవారము, అలాగే శుక్రవారము వెలిగిస్తారు. ఈ విధంగా మనం ఇంటి దగ్గరే ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని మనం టెంపుల్‌కి తీసుకువెళ్ళొచ్చనమాట. టెంపుల్‌లో ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చండి. అమ్మవారి ఎదురుగానే కూర్చోవాల్సిన అవసరం లేదు. నేనిక్కడ మన తులసి కోట దగ్గర ఎలా అనేది నేను చూపిస్తున్నానండి. మనం ఈ తులసి కోట దగ్గర వెలిగించిన ఈ దీపం మాత్రం ఇంక ఇంట్లోకి తీసుకురాకూడదు. అలాగే మనం బయట నుంచి అలాగే అపార్ట్మెంట్స్‌లో ఉన్నవాళ్ళు కూడా ఈ దీపము వెలిగించడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే బయట నుంచి బయటే మనము లోపలికి అలా రాకూడదనమాట. తులసి కోట ముందైనా వెలిగించుకోవచ్చు కానీ లోపల నుంచి మాత్రం బయటికి తీసుకురాకూడదు. ఈ విధంగా షట్కోణం వచ్చేలాగా మనం ముగ్గు అనేది వేసుకోవాలండి. ఈ విధంగా 4 వైపులా కూడా ఇలా అవుట్‌లైన్స్ కూడా కంపల్సరీగా గీసుకోవాలి. షట్కోణం ముగ్గు వేసుకున్న తర్వాత ముందుగా మనం ఈ పేపర్ ప్లేట్ అనేది తీసుకున్నాం కదండీ! ఈ పేపర్ ప్లేట్ కూడా పెట్టుకొని మనం పసుపుతోటి గణపతిని అలాగే అమ్మవారిని చేసుకున్నాం కదండీ! తమలపాకు ఉంచి తమలపాకు మీద పసుపు గణపతిని, అమ్మవారిని ఉంచి మనం మొదటగా గణపతి వారిని పూజించుకోవాలి. ఈ నిమ్మకాయ ఇవన్నీ కూడా మనం ఈ విధంగా చుట్టూ వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలన్నమాట. మనం తర్వాత వీటిలో కుంది ఒత్తులతోటి దీపారాధన అనేది చేస్తామన్నమాట. నార్మల్ ఒత్తులతోటి కూడా చేయొచ్చు. కుంది ఒత్తులు, పువ్వు ఒత్తులు అంటారు కదండీ! అవైతే బాగా నుంచుంటాయి. ఈ నిమ్మకాయ డొప్పలు సరిగ్గా మనకి బేస్ అనేది సరిగా ఉండదు, మాకు నుంచోవడం లేదు అనుకున్నప్పుడు మీరు బియ్యపు పిండి ఉంటుంది కదండీ! ఆ బియ్యపు పిండి కొంచెం పోసి దాని మీద కూర్చోబెట్టొచ్చు. ఒకవేళ మామూలుగా నార్మల్‌గా ఉంటే నార్మల్‌గా అయినా పెట్టుకోవచ్చనమాట. ఈ రాహుకాల దీపం వెలిగించిన వాళ్ళ అనుభవాలు చాలా ఉన్నాయండి. ఏమీ లేని స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వచ్చారనమాట. అంత పవర్‌ఫుల్ అండి ఈ రాహుకాల దీపము. ఎటొచ్చి మనము నియమ నిష్టలతోటి చేయాలి. అలాగే ఈ రాహుకాల దీపం వెలిగించేంత వరకు మనము ఆ రోజు భోజనం అనేది చేయకూడదండి. లైట్‌గా ఏదన్నా పాలు, పండ్లు తీసుకోవచ్చు. మంగళవారం అయితే మాత్రం 3-4:30 కాబట్టి అప్పటి వరకు కూడా ఉపవాసం ఉండాలి. అదే ఉపవాసం అంటే మరి ఏమీ తినకుండా అని కాదండి. మళ్ళీ నీరసం వస్తుంది కదా! పాలు, పండ్లు ఇలా తీసుకోవచ్చు. అన్నం మాత్రం తినకూడదు. ఇలా ఇవన్నీ కూడా పెట్టుకొని ఈ రాహుకాల దీపంలో ఈ దీపాల దగ్గర ఎర్రని పువ్వులు మాత్రమే ఉపయోగించండి. మా దగ్గర ఎర్రని పువ్వులు దొరకలేదు అన్నా కూడా ఏదో ఒకలాగా ఎర్రని పువ్వులే ఉపయోగించండి. ఈ పూలనేది మనకి గణపతి స్వామి వారి దగ్గర అలాగే మన ఈ దీపాల దగ్గర ఎర్రని పుష్పాలతోటి ఇలా అలంకరించుకొని మనం టెంపుల్స్‌లో అయితే ఈ దీపాలు వెలిగించి అమ్మవారికి చూపిస్తామండి. ఈ రాహుకాలము ఉన్నంత సమయం వరకు మనం దుర్గా అష్టోత్తరము, అలాగే దుర్గా ద్వాదశ నామాలు ఇలా ఏవైనా సరే దుర్గాదేవికి సంబంధించిన నామాలు చదువుకుంటూ ఉండాలండి. ఈ దీపాలు వెలిగినంత సేపు కూడా మనం అలా చదువుకుంటూనే ఉండాలి. అలాగే వెలిగించి అలాగే ఇంటికి రాకూడదండి. మనం వెలిగించేసి అవి అలా వదిలేసి కూడా రాకూడదనమాట. అది చాలా దోషం అవుతుందనమాట. మనం వెలిగించిన
ప్రయోజనం అయితే ఏమీ ఉండదనమాట. అందుకని దీపాలు వెలుగుతున్నంత సేపు కూడా మనం అక్కడే కూర్చొని దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలనేది చదువుకుంటూ ఉండాలి. ఈ రాహుకాల దీపాలు అన్నీ కూడా కొండెక్కిన తర్వాత మనం ఇట్లా పెట్టుకున్న ఈ పేపర్ ప్లేటు అంతా కూడా మనం టెంపుల్స్ వారు చెప్పిన ప్లేస్‌లోనే పెట్టాలండి. అవి ఎక్కడా కూడా మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. అలాగే మనం ఈ నిమ్మరసం అనేది ఇందాక పిండాం కదండీ! ఆ నిమ్మరసం కూడా మనం ఇంట్లో వాడుకోకూడదనమాట. ఆ నిమ్మరసం కూడా ఎవ్వరు తొక్కని ప్లేస్‌లో ఏదైనా చెట్టు మొదట్లో అలా పోసుకోవాలనమాట. అంతేగాని మనం ఇంట్లో వాడకూడదనమాట. ఈ రాహుకాల దీపం దగ్గర వెలిగించే అలాగే నైవేద్యంగా సమర్పించేవి ఏవి కూడా మనం ఇంటికి తీసుకురాకూడదు. మనం ఈ దీపాలన్నీ వెలిగించిన తర్వాత ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించుకోవాలండి. ఇలా అక్షంతలతోటి, పువ్వులతోటి విఘ్నేశ్వరుడిని పూజించి వినాయకుడికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి. తరువాత విఘ్నేశ్వరునికి హారతి ఇచ్చి తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలి. రాహుకాల దీపం పెట్టే సమయంలో అది టెంపుల్‌లోనైనా లేదా తులసి కోట దగ్గరైనా కూడా ఇంకా మామూలు దీపాలనేది వెలిగించకూడదండి. ఈ రాహుకాల దీపం ఓన్లీ నిమ్మకాయ దీపాలు మాత్రమే వెలిగించాలి. పూజ అయిన తర్వాత ఈ పసుపు గణపతిని, అమ్మవారిని ఏం చేయాలి అంటే వాటర్‌లో కలిపి అవి ఏదైనా కూడా తొక్కకూడని అంటే ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసుకుంటే సరిపోతుందండి. ఇక ఇవన్నీ కూడా టెంపుల్‌లో అయితే వాళ్ళు చెప్పినట్లుగానే ఏదైనా ఒక ప్లేస్ ఉంటుంది కదండీ! అక్కడ తొక్కకూడని ప్లేస్‌లో పెట్టాలి. ఈ దీపాలన్నీ కూడా కొండెక్కిన తర్వాత ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ అనేది తినకూడదండి. ఈ రాహుకాల దీపం వెలిగించే వాళ్ళు ఇన్ని వారాలు వెలిగిస్తాము అని మొక్కుకున్న వాళ్ళు కూడా రా ఈ నాన్ వెజ్ అనేది తినకూడదనమాట. ఇంట్లో వాళ్ళ కోసం కూడా ఈ రాహుకాల పూజ చేసేటప్పుడు నాన్ వెజ్ వండకూడదండి. చాలా నిష్టతో చేస్తే మీరు ఆ ఫలితం అనేది చూస్తారనమాట. వీలైనంత వరకు టెంపుల్‌లోనే వెలిగించడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇంట్లో వెలిగిస్తే మాత్రం ఇలా పూజా మందిరంలో ఇట్లా ఇంట్లో అస్సలు వెలిగించకూడదండి. మనం తులసి కోట దగ్గరే వెలిగించాలి. ఇంకా అమ్మవారికి నైవేద్యంగా ఇలా వడపప్పు, బెల్లం ముక్క లేదా ఏవైనా కూడా పళ్ళు, పానకము ఇలా ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చండి. అంతేకాని ఆ నైవేద్యము మనం తీసుకోకూడదు. మళ్ళీ ఇంటికి కూడా ఆ నైవేద్యం అనేది తీసుకురాకూడదు. ఇందాక మనం 5 నిమ్మకాయలు కట్ చేసాం కదండీ! 5లో 9 చెక్కలు వాడిన తర్వాత ఒక నిమ్మకాయ చెక్క అలా ఉంచేసి ఇలా అమ్మవారి దగ్గర మనం బెల్లం ముక్క పెడతాం కదండీ నైవేద్యంగా. ఆ బెల్లం ముక్కతో పాటు ఈ నిమ్మ చెక్కను కూడా నైవేద్యంగా సమర్పించండి. సమర్పించి అమ్మవారికి హారతి ఇవ్వండి. మీకు ఇంకా ఆ రాహుకాల టైం అంతా కూడా ఈ విధంగా దుర్గా అష్టోత్తరము, దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలన్నీ చదువుకొని దీపాలు కొండెక్కిన తర్వాత ఆ ప్లేట్ అనేది మనం తీసేసిన తర్వాత అట్లానే అప్పుడే మనకి సరి అయిన ఫలితం అనేది కలుగుతుందండి. రాహుకాల దీపం పెట్టిన ఫలితం కలగాలంటే ఈ నియమాలన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఏదైనా ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు కానీ, అంటు, మైల ఇలా ఎటువంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇంట్లో మేము ఉన్నాము, మేము చేస్తాము, వేరే వాళ్ళు కదా అని అనుకోకూడదండి. అలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఈ రాహుకాల దీపం వెలిగించకూడదు. ఇంట్లో వెలిగించేటప్పుడు మాత్రం చాలా నియమ నిష్టలతోటి ఉండాలండి. అది కూడా మన ఇంటికి ఎవ్వరు రారు ఇలా అంటూ మైలా ఉన్న వాళ్ళెవ్వరూ రాకూడదు. అలాగే ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదీను తులసి కోట దగ్గర మాత్రమే వెలిగించాలి. అవన్నీ కూడా మళ్ళీ ఇంట్లోకి తీసుకురాకూడదండి. ఇక్కడ రాహుకాల దీపం దగ్గర వెలిగించిన ప్లేట్‌లు ఏవి కూడా తీసుకురాకూడదు. ఈ విధంగా మనం దుర్గాదేవికి సంబంధించిన నామాలన్నీ కూడా చదువుకొని అమ్మవారికి మన మనసులో ఉన్న కోరికననేది నివేదిస్తే అది ఎంతటి సమస్య అయినా, ఎంతటి తీరని కోరికైనా తప్పకుండా తీరుతుందండి. ఈ రాహుకాల దీపానికి ఉన్న మహిమ అటువంటిదనమాట. రాహుకాల దీపం వెలిగించిన వాళ్ళు మాత్రం వాళ్ళ జీవితంలో ఎంతోమంది ఎన్నో రకాల ప్రయోజనాలు, ఫలితాలనేది చూసారండి. అంత పవర్‌ఫుల్ అనమాట రాహుకాల దీపము.
ఈ నవరాత్రుల్లో వెలిగిస్తే 9 రోజులు వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. అమ్మవారి ప్రీత్యర్థం ఎలాగో మనము నియమనిష్టలతోటి 9 రోజులు అమ్మవారిని పూజించుకుంటాం కదండీ! ఈ 9 రోజులు కూడా ఈ విధంగా అవకాశం ఉన్నవాళ్ళు రాహుకాల దీపం వెలిగించండి. అలాగే ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.